నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది కారైకాల్కు 80 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 160 కిలోమీటర్లు, చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. గడచిన 6 గంటల్లో సుమారు 5 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను కదిలినట్టు తెలిపింది. మరో 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందంది. దీంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాను ప్రభావంతో పలు జిల్లాలకు భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. ప్రకాశం, అన్నమయ్య, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దిత్వా తుఫాను కొనసాగుతున్న నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. దీంతో సముద్రంలో అలల ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. జలాశయాలు, రిజర్వాయర్లు, చెరువులు ఇప్పటికే నిండు కుండల్లా మారగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరి నార్లు నీట మునిగాయి. వరుసగా 3 తుఫాన్లు సంభవించడంతో 3 నెలలుగా అక్కడ చేపల వేట స్తంభించింది. ఫలితంగా మత్స్యకారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణపట్నం పోర్టులో ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాద సూచికలు జారీ అయ్యాయి. దీంతో కృష్ణపట్నం పోర్టు, జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్లకు చేరుకున్నాయి మరబోట్లు. దిత్వా తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయానికి ఈ తుఫాను పుదుచ్చేరికి 160 కిలోమీటర్లు, చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలాగే ఏపీలో దక్షిణ కోస్తాపై దిత్వా తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.